ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. యెహోషువ యొక్క వీడ్కోలు ప్రసంగం. ఆయన నాయకులందరినీ పిలిపించి ఆయన వారితో మాట్లాడినటువంటి ఆఖరి మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం 16 వచనాలు ఉన్న అధ్యాయం 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 5 వచనాలు మొదటి ఉపదేశం, మొదటి ప్రసంగం. దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండుడి. రెండవ ప్రసంగం 6 నుండి 13 వచనాలు. దేవుని శత్రువులతో సంధి చేసుకొనవద్దు. మూడవ హెచ్చరిక 14 నుండి 16 వచనాలు. దేవుని యందలి విశ్వాసముతో కార్యములు చేయండి, విశ్వాసమును కలిగి ఉండండి. మొదటి 5 వచనాలను ధ్యానము చేశాం. 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక అనే మాటలు చూస్తున్నాం. సో రెండవ ప్రసంగములో ఆయన అంటున్నాడు 6వ వచనములో, యెహోవా వాక్యమును గట్టిగా పట్టుకోండి. ఇజ్రాయేలీయులు ఎలా విజయము సాధించారు? వారు దేవుని వాక్యమునకు పూర్తిగా విధేయత చూపడము ద్వారా వారు విజయమును సాధించారు. కాబట్టి ఈ భాగములో మనము గమనిస్తూ ఉండగా, మీ మనస్సును దృఢము చేసుకోండి అన్నాడు. మీ మనస్సు కట్టుకోండి, మీ నడుము కట్టుకోండి. శత్రువులు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. తద్వారా మీరు వాక్యమునకు విధేయులు కాగలరు. అందుకే కొత్త నిబంధనలో కూడా పౌలు అన్నాడు, ఆయన కొరింథీ మొదటి పత్రికలో ఆ సంఘానికి ఆయన లేఖ రాసి, సంఘములో విభజనలు ఉన్నాయి, సంఘములో అక్రమం ఉన్నది, సంఘములో కృపా వరములను గూర్చిన విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి నిజమే, ఈ పోరాటం ఉన్నది నిజమే, కానీ మీరు మెలకువగా ఉండండి అన్నాడు. 16వ అధ్యాయం 13వ వచనంలో, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. సో దేవుని గ్రంథమును పాటించుట, దేవుని వాక్యమును గైకొనుట, మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినవన్నీ పాటించుట, తద్వారా మీరు విజయము పొందగలరు. యెహోషువ తన ప్రారంభ దినాలలో మోషే మృతి నొందాడు. వారు ఎర్ర సముద్రమునకు అవతల ఉన్నారు, ఇంకా ఎర్ర సముద్రమును దాటలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 7, 8, 9 వచనాల్లో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండు అన్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అంతటిని నువ్వు చదవాలి, దాని చొప్పున నువ్వు చేయాలి. కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినవి తప్పిపోకూడదు, ధ్యానించాలి. తద్వారా నీవు విజయమును సాధించగలవు అన్నాడు. పిల్లరా, దేవుని వాక్యమునకు తరచుగా విధేయత చూపడం విశ్వాసులకు అది అర్థం కాకపోవచ్చు. మానవుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మానవుని మార్గములు వేరు, దేవుని మార్గములు వేరు. విధేయత ద్వారా యూదులు వారి చుట్టూ ఉన్న శత్రువులను వారు జయించగలరు. దేవునికి విధేయత నేటి విశ్వాసులను అది రక్షించేది. విధేయత దుఃఖములో నుండి కాపాడేది. విధేయత విజయమును అనుగ్రహించేది. విధేయత దేవుని ప్రేమను చూపించేది.
దైవ గ్రంథములో తేటగా దేవుడు చెప్పాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో. మీరు నా ఆజ్ఞలను పాటించుట ద్వారా మీరు నా శిష్యులై ఉందురు అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యమును పఠించుట, ధ్యానించుట. అందుకే 1వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదా మనము ఆ వాక్యము చొప్పున ప్రవర్తించుట. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో కూడా దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించుట ద్వారా కలిగే మేలులను గూర్చి దేవుడు రాయించాడు. తర్వాత చూడండి 7వ వచనం, 8వ వచనం. 6వ వచనములో యెహోవా వాక్యమును గట్టిగా పట్టుకోండి అన్నాడు. 7, 8 వచనాల్లో యెహోవాను గట్టిగా పట్టుకోండి. 7వ వచనం, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనముల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండుడి అన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు వాగ్దాన దేశములో ఉండబోతున్నారు. అక్కడ అన్యులు ఉన్నారు, యెహోవాను ఎరుగని వారున్నారు. మీరు అన్యులతో సహవాసము చెయ్యవద్దు అన్నాడు. ఎందుకు? భక్తిహీనుల త్రోవ మిమ్మును భక్తిహీనతలోనికి నడిపించేది. అందుకే మహాజ్ఞాని సొలొమోను 4వ అధ్యాయం 14వ వచనం సామెతల గ్రంథములో, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమును నడవకుము అన్నాడు. కొత్త నిబంధనలో దీనిని గూర్చి పౌలు అన్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కదా మనం ఎవరితో సహవాసము చేయాలో దేవుడు తేటగా చెప్పాడు. మీరు అంధకార క్రియలకు దూరంగా ఉండండి, కీడుగా కనబడే ప్రతిదానికి మీరు దూరంగా ఉండండి. ఇక్కడ అన్నాడు, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, యెహోవాను హత్తుకొని ఉండవలను. అనగా ప్రభువు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి, మీరు నన్ను మాత్రమే సేవించాలి. హత్తుకొని ఉండుట అనే మాట, హత్తుకొని ఉండుట. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వలను గురించి మాట్లాడుతూ, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనగా మొదటి ప్రాముఖ్యతను నీవెవరికి ఇస్తున్నావు? ప్రభువుకు. కృత నిబంధనలో అంత్యొకయ సంఘం, ఆ సంఘమును గూర్చి యెరూషలేము సంఘం వారు విన్నారు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 22, 23 వచనాల్లో వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. హత్తుకొని ఉండుట, హత్తుకొని ఉండుట అంటే ఆ దేవునిని అంటి పెట్టుకొని ఉండుట, ఆయననే సేవించుట, ఆయననే ప్రేమించుట. ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏమిటి అంటే కలసిపోవుట, ఒకదానితో ఒకటి కలసిపోవుట, వాటిని మరలా వేరు చేయలేనంతగా. అందుకే కొరింథీ మొదటి పత్రిక 6:17లో పౌలు ఏమన్నాడు? ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఎవరైతే ఆయనను హత్తుకొనుట, ఆయనను వెంబడించుట, ఆయన వాక్యమును మీరుట, ఆయన అన్నాడు, మీరు ఎవరో నేను ఎరుగను అన్నాడు.
ప్రియులారా, తర్వాత చూడండి 9 నుండి 13వ వచనము వరకు. 9 నుండి 13వ వచనం. వారి నివాసమును ఆశీర్వదించుట. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల నివాసమును ఆశీర్వదించుట. 9వ వచనం. యెహోవా బలము గల గొప్ప జనమును మీదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీదుట నేటి వరకు ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకిస్తున్న అక్షరార్థమైన ఆశీర్వాదం కదా. వీరు ఒక గొప్ప జనములను వారు తరిమారు. గొప్ప జనములను తరిమారు. యెరికో వారు వీరికంటే బలాఢ్యులు. యెరికో 10 మంది రాజులు, వీరికంటే బలము గల జనం. అనాకీయులు బహు బలము గల దేహ దారుఢ్యము గలవారు. కానీ ఈ బహు గొప్ప జనమును మీదట నుండి కొట్టివేసి ఉన్నాడు. అంటే దేవుడు వారి తరపున పోరాడాడు. వారి కొరకు ఆయన గొప్ప కార్యములను జరిగించాడు. యోనాతాను ఆయన ఫిలిస్తీయులతో యుద్ధము చేస్తున్న సమయంలో యుద్ధ భూమిలో ఆయుధములు మోయువానితో ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో యోనాతాను అతని ఆయుధములు మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుకకు రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పెను. అప్పగించిన వాడు దేవుడే, పోరాడిన వాడు దేవుడే, విజయం ఇచ్చిన వాడు దేవుడే. కృత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు అపవాది మనకంటే గొప్పవాడు. కానీ అపవాదితో పోరాడిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తే. కలువరిలో ఆయన చేసిన పోరాటం, అపవాదిని ఓడించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన మనకు విజయమును అనుగ్రహించాడు. విజయమును అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయములో ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈనాడు ప్రభువును నమ్మిన నీతో దేవుడు ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. నీకు విరోధముగా నిలబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. మాత్రమే కాదు, మీరు 1000 మందిని తరిమే శక్తిని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడే వారి విశ్వాసమును బలపరిచిన వాడు, వారిని బలపరిచిన వాడు ఆయన. 11వ వచనములో ఇంకొక హెచ్చరిక ఆయన చెబుతున్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకటి, జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు ఈ జాగ్రత్త పేతురు 2వ పత్రికలో దాదాపుగా 5 సార్లు జాగ్రత్త. దుర్బోధకులున్నారు, జాగ్రత్తగా ఉండుడి. మిమ్మును సత్యములో నుండి తొలగించేవారున్నారు, జాగ్రత్తగా ఉండుడి. బిలాము లాంటి వారున్నారు, జాగ్రత్తగా ఉండుడి. బాలాకు లాంటి వారున్నారు, జాగ్రత్తగా ఉండుడి. కయీను లాంటి వారున్నారు, జాగ్రత్తగా ఉండుడి. కదా, ప్రమాదం ఉన్న చోట జాగ్రత్త. అది లోకములో ప్రయాణం చేస్తుండగా ప్రమాదాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. మాత్రమే కాదు, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. యెహోవాను ప్రేమించుడి. ప్రియులారా, ధర్మశాస్త్రములో ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఏమిటి అంటే ఆయనను ప్రేమించుట. ఆయనను ప్రేమించుట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనములో, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతో,
నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను కదా. ప్రజలు దేవుణ్ణి ప్రేమించుట, కీర్తనాకారుడు ఇదే చెప్పాడు, ప్రవక్తలు ఇదే చెప్పారు. కృత నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన కూడా దీన్నే బోధించాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరకు వచ్చే, బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. వందల ఆజ్ఞలున్నాయి, అందులో 10 ఆజ్ఞలున్నాయి. 10 ఆజ్ఞలలో కూడా ప్రధానమైనది ఏది? ఏం చెప్తాడో అని ఎదురు చూశారు. కానీ ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38 వచనాలలో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఆయన్ను ప్రేమించాలి అంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించడం, అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ను ప్రేమించడం. పేతురు ప్రభువును బొంకాడు. యేసు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత పేతురు దగ్గరకు వెళ్ళి, పేతురు, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడైన సిమోను, నీవు నన్ను వీటి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ వస్తు వాహనాల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందుకే అన్నాడు కదా ప్రభు, ఒకడు తల్లినైనను, తండ్రినైనను, కుమారుడినైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ప్రభువును మనం ప్రేమించుట ద్వారా మనకు మేలున్నది, మనకు ఆశీర్వాదం ఉన్నది. ఒక వచనం చూడండి, కొత్త నిబంధనలో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంది? దేవుని ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన జరిగించువాడు, మేలుకే జరిగించువాడు. తర్వాత చూడండి 12, 13 వచనాలలో, అవిశ్వాసులతో చిక్కులు రాకుండా ఉండండి అని ఆయన మరొకసారి దాన్ని నొక్కి ఒక్కానించాడు. పైన ఆరాధన విషయములో వారితో కలవవద్దు అన్నాడు. ఇక్కడ సహవాస విషయములో, సాంగత్య విషయములో మీరు వారితో కలవకూడదు అన్నాడు. 12, 13 వచనాల్లో, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనమును హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనమును కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న ఈ మంచి దేశములో మీరు ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులకు ముళ్ళుగాను ఉందురు. 12వ వచనములో మీరు అన్యులతో సహవాసము చేయవద్దు అన్నాడు. ఒకవేళ చేస్తే 13వ వచనములో కలిగే దుష్ప్రభావాలు ఆయన చెప్పాడు, నష్టాన్ని గురించి ఆయన చెప్పాడు. మీరు అన్యులతో సహవాసము చేయవద్దు. అన్యులతో సహవాసం అనగానే వెనుకకు మల్లుట, వెనుకకు మల్లుట అంటే ప్రభువును విడిచిపెట్టి వెళ్ళుట. అయితే మీరు వెనుకకు తొలగి, నన్ను విడిచిపెట్టి మీరు వెనుకకు తొలగితే జీవితంలో నష్టమున్నది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోయారు? వారు ఈ హెచ్చరిక మాట విన్నారు, కానీ రాను రాను ఆ అన్యులతో సహవాసము చేయడం ప్రారంభించారు. ఆదికాండం 6వ అధ్యాయములో ఆనాటి జనాంగం, ఆనాటి తరం ఎందుకు చెడిపోయింది? దేవుని పిల్లలు నరుల కుమార్తెలను వివాహము చేసుకొనుట ద్వారా
వారి ఆరాధన చేయుట ద్వారా వారు దేవునిని విడిచిపెట్టారు. అందుకే యెషయా గ్రంథం 1 అధ్యాయం 2వ వచనములో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కని వారిని పెంచి పెద్దవారిని చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డివానిని ఎరుగును. నా ప్రజలకు తెలివి లేదు. 4వ వచనంలో అన్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగి ఉన్నారు. ఈనాడు దేవుణ్ణి దేని కొరకు వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఆయన వేల వేల మందికి రొట్టెనిచ్చాడు, చేపనిచ్చాడు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, మీరు నన్ను తిని నా రక్తమును త్రాగిన ఎడల మీరు నిత్య జీవము గలవారగుదురు. అంటే అర్థమేమి? నన్ను మీరు అనుభవించాలి, నన్ను విశ్వసించాలి. అక్కడే చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం, 666 అంటాం దీన్ని. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కొత్త నిబంధనలో విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, చాలా తేటగా చెప్పాడు కదా. మీరు వెలుగై ఉన్నారు, చీకటితో మీకేమి సంబంధం? మీరు క్రీస్తులో ఉన్నారు, బెలియాలతో మీకు ఏమి సాంగత్యం? విశ్వాసికి అవిశ్వాసితో ఒప్పందం ఎక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, విగ్రహములతో ఏమి పొందిక? ఆలోచన చేయండి. ఈనాడు ఒక వ్యక్తి ఇటు లోకమును ఇటు దేవుని ఇద్దరిని ప్రేమించగలడా? ఇద్దరిని సేవించగలడా? ఇద్దరిని వెంబడించగలడా? ఒకవైపు ధనము, మరొక వైపు దేవుడు, ఇద్దరిని సేవించగలడా? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, మీ హృదయం ఇద్దరు యజమానులను సేవింపనేరదు. చాలాసార్లు మనము ప్రత్యేకముగా ఉండుట అది ప్రభు చిత్తము. ప్రత్యేకముగా ఉండుట ప్రభు చిత్తము. అందుకే తిమోతితో పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఓ తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, ఈ శరీర సంబంధం నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఒకవేళ మీరు నన్ను ప్రేమించక మీరు వారినే ప్రేమిస్తే వారు మీకు కొరడాలుగా ఉంటారు. మీ జీవితంలో వారు ఉరిగా ఉంటారు. అందుకే 69వ కీర్తన 22వ వచనంలో, వారి భోజనము వారికి ఉరిగా ఉండెను. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండెను. ప్రియులారా, చాలాసార్లు అనేక మంది తమ జీవితంలో నష్టపోయారు. తర్వాత చూడండి 14, 15, 16 వచనాల్లో హెచ్చరిక. మొదటి 5 వచనాలలో మొదటి బోధ, మొదటి సందేశం, దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండుడి అన్నాడు. 6 నుండి 13 వచనాల్లో దేవుని శత్రువులతో సమాధాన పడవద్దు, సహవాసము చేయవద్దు. ఆఖరి 14, 16 వచనాల్లో హెచ్చరిక, దేవుని యందలి విశ్వాసము ద్వారా కార్యములను జరిగించండి. 14వ వచనం, ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్ళుచున్నాను. అంటే వృద్ధాప్యములో ఉన్నాడు. 110 సంవత్సరముల వయస్సులో యెహోషువ ఆయన అన్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను.
దావీదు కూడా ఆయన ఏమన్నాడు? కుమారుడైన సొలొమోనును దగ్గరకు పిలిచి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. నువ్వు ధైర్యము తెచ్చుకో, నిబ్బరముగా ఉండు. మరణం ఖాయం. మనుషులొక్కసారే మృతి పొందవలెను కదా. వృద్ధాప్యములో మరణించే సమయములో ఒక ధైర్యకరమైనటువంటి మాటలతో ఆయన చెబుతున్నాడు. పౌలు తన వృద్ధాప్యములో తన నిజ కుమారుడు, ప్రియ కుమారుడు, విశ్వాసమును బట్టి కుమారుడుగా ఉన్న తిమోతికి 2వ పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. నేను లోకులందరూ పోవలసిన మార్గమున వెళ్ళుచున్నాను. నేను వెడలిపోయే కాలం సమీపముగా ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెబుతూ అన్నాడు. మీ దేవుడైన యెహోవా, 14వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. అవన్నీ మీకు కలిగెను, మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. దేవుడు మాట ఇచ్చాడా? మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు. అది ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటను ఆయన నెరవేర్చినవాడు కదా. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండగా, ఆ ఇనుప సంఖ్యలలో మధ్య ఉండగా, వారు ఏడుస్తూ మొర్ర పెడుతూ ఉండగా, ఆనాడే దేవుడు అన్నాడు, నిర్గమాకాండం 3వ అధ్యాయములో, ఆ మండుచున్న పొదలో మోషేతో దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయం 8వ వచనములో, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఒక విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను కదా. ప్రభు ఆయన సెలవిచ్చిన మాట, ఆ మాట చొప్పున ఆయన నెరవేర్చి, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు. ఆయనలో ఏ చంచలత్వము లేదు. ఒకసారి ఇలా అని మరొకసారి అలా అన్నాడు ఆయన. గమనాగమనముల వలన కలుగు ఛాయ లేదు. పరిస్థితులను బట్టి ఆయన మారిపోయేవాడు కాదు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఆయన ఏమన్నాడు? యాకోబు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినా లేదు. ప్రియులారా, దేవుని ఉద్దేశం మనం ఎరిగినప్పుడు మనం ఆయనను స్తుతించబద్దులమయ్యాం. మీరు అనుభవపూర్వకముగా మీరు ఎరిగారు ఈ విషయాలు. మీరు కన్నులారా చూచారు. ఎర్ర సముద్రము చీలిపోవడం అనుభవపూర్వకమే వారికి. సరే, 2వ తరం వారు కదా వీరు. యోర్దాను నది 2 పాయలుగా చూడడం వీరు అనుభవపూర్వకంగా చూశారు. ఎరుకో ప్రాకారములు యుద్ధము లేకుండానే కూలుట వీరు అనుభవపూర్వకముగా ఎరిగిన వారు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మరి అనుభవపూర్వకముగా నీవే మెరుగుదు. ముగింపులో 15, 16 వచనాల్లో విధేయత, అవిధేయత, అనగా యెహోవా నాయకత్వములో వారి విధేయతను దేవుడు ఎంత నమ్మకంగా ఆశీర్వదించాడో,
అదే సమయములో అంతే నమ్మకంగా వారు అవిధేయులైతే శాపములు కూడా వారి మీదికి వస్తాయని చెప్పాడు. విధేయుల ఆశీర్వాదం ఎలా తప్పకుండా వస్తుందో, అవిధేయుల శాపం అలాగే తప్పకుండా వస్తుంది అని ఈ 15, 16 వచనాల్లో ఆయన సెలవిచ్చాడు. 15వ వచనం, అయితే మీరు మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మును నశింపజేయు వరకు యెహోవా మీ మీదకి కీడంతా రాజేయును. అనగా అర్థమేమి? మీరు ఆయన వాక్యమును ధ్యానించి విధేయులుగా ఉన్నారా? మీ ప్రవర్తన ఈ మార్గం అంతటిలో మీరు వర్ధిల్ల చేసుకొందురు, మీరు వర్ధిల్లెదరు అన్నాడు. అయితే ఒకవేళ మీరు అవిధేయులుగా ఉన్నారా, ఈ కీడంతయు మీ మీదికి దిగి వచ్చును అన్నాడు. మీరు అవిధేయులుగా ఉంటే తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో విభాగములో గమనిస్తున్నాం. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మిమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చును. మిమ్మల్ని ఎందుకు అన్యజనుల మధ్య ఉంచాను నేను? మీ ద్వారా అన్యజనులు నా వైపు తిరుగుటకు, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి, మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలి. కానీ మీరే వారితో కలిసిపోతే మిమ్మును నేను తప్పక శిక్షిస్తాను అన్నాడు ఆయన. మిమ్మును తప్పక శిక్షిస్తాను, ఈ మంచి దేశములో నుండి మిమ్మును చెదరగొట్టేదను. ప్రియులారా, మనము బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో 65 నుండి 68 వరకు, లేదా ఈ 28వ అధ్యాయం అంతటిలో మనము గమనిస్తే వారు ఒకవేళ దేవుని మాటకు విధేయులు కాకపోతే వారి జీవితంలో వ్యతిరేకత, కొరత, వంధ్యత్వం, వైఫల్యం, కష్టాలు, అనారోగ్యం, కరువు, ఓటమి, ఆఖరికి వారు మరణమగుట, అంతులేని తెగుళ్ళు, అంతులేని వ్యాధులు, దేవునికి అవిధేయులైట ద్వారా వారు చెదరగొట్టబడుట. ప్రియులారా, అన్య జనాంగమ మధ్య వారితో కలిసిపోక వారికి మనం ప్రత్యేకముగా ఉంటూ వారి కొరకు, వారి మధ్య ప్రభువు కొరకు సాక్షులుగా మనం ఉండాలి. ఆఖరిగా ఈ మాట చూడండి, ఆయన ఏమన్నాడు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అయితే మీరు సాక్షులుగా ఉండవలసిన వారు బయటికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం లేదు. అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 1వ వచనములో, దేవుడు వారిని చెదరగొట్టెను, వారు సమరయ ప్రాంతమంతటా చెదరిపోయి సువార్త వాక్యమును ప్రకటించుచు. ప్రియులారా, ప్రభువు చెదరగొట్టక మునుపే మనమే అనేక స్థలాలకు వెళ్ళి దేవుని నామము ప్రకటించుచు ఆయనకు సాక్షులుగా అన్య జనుల మధ్య ఉంటూ అన్య జనులను సంపాదించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.